హాయ్ గైస్, ప్రజెంట్ అయితే మనం కడపకి అయితే బయలుదేరినాం కారులో. ఇప్పుడైతే మనం ఏడున్నామా? కాజీపేట టోల్ దగ్గర అయితే ఆగినాం 10 నిమిషాలు. ఇంకా నుంచి డైరెక్ట్ కడపకి అయితే కొట్టేస్తున్నాం. రండి నా పదం. మనం కడపకి ఎందుకు పోతున్నాం? నా కాడికి వచ్చా కారు కోసం పోతానా? కారులోనే కూర్చోండి, మళ్ళీ కారు కోసం పోతాను. ఏదన్నా అబద్ధాలు ఆడతావు అంటే ఈ కారు చూపి ఎవరిని ఈంది ఈ కారులో పోతే వీళ్ళైనా కొడతాడు, అందుకని నా కారు కోసం పోతానా. అది కట్ చేసి అది కూడా ఉండాలా? అదే ఉండాల్సింది. కామెడీ అంటే అదేరా. టైం ఎంత అయింది అక్కడ? టైం ఎంత? వచ్చేది ఏ మనిషి చూపియాడు బా, ముఖం అంట చూపి. 11:17 అయింది ఇక్కడ. ఫ్లైట్ ఎన్నికినా అక్కడ? 1 గంటకి. హైదరాబాద్కి ఎన్ని గంటలు వస్తుంది నా? ఏం చెప్తా అన్నా? 6:30కు. వాడు ముక్కుతో మాట్లాడతాడు కొద్దిగా. ఇక్కడ 8కి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తాడు. ఓకే ఓకే, హ్యాపీ జర్నీ. సర్కిల్. హాయ్ గైస్, ఇప్పుడే కడప ఐటీఐ కాలేజ్కి అయితే రాలే, కడపలో ఐటీ సర్కిల్కి అయితే దిగేసినాం. ఈ నుంచి కార్ చేంజ్ అయ్యి ఇంకా ఎక్క మైదుకూరు కొడితే ఆ నుంచి హైదరాబాద్ కొట్టాలి. బాయ్ చెప్పండి బా. మంచి పోతాడా? బాయ్ బ్రో. మా డ్రైవర్ బ్రో పోతాడు. ఓనరా? సారీ బ్రో, ఎవరు కాదు, నాకు తెలియదు కదా. హాయ్ గైస్, కార్లో బ్యాగ్ అయితే మర్చిపోయినా. ఇంకా కాసేపు ఉంటే కారు లేసిపోతాను. అది బ్యాగ్ ఉంది నా. ఇవి అది నాదిలే. ఓకేనా? బాయ్ నా. బ్యాగ్ అయితే తీసుకున్నా. ఇంకా क्या तू चाहता है क्या? तो ये व्लॉग करता है, व्लॉग में पढ़ता मैं वही बोलता हूँ. హాయ్ గైస్, కడప నుండి అయితే ఇప్పుడు చెన్నూరుకి అయితే వచ్చినాం. మా కడప నుండి కారు తీసుకుని వచ్చి ఆయన అయితే చెన్నూరులో దిగిపోతున్నాడు. ఇంతకు ఈ నైట్ లో కడపలో ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చెన్నూరుకి ఎందుకు వస్తున్నాడు అడిగి తెలుసుకుందాం. నా కడపలో ఏం చేస్తున్నావు ఇంతసేపు? నాకు చాలా అకౌంట్లు ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లనా? అన్న మంచి ఆటగాడు నెంబర్ 1 ఆటగాడు. ఇప్పుడు చెన్నూరు ఇంటికేనా? అవునన్నా. మీ ఇంటికేనా? చిన్న ఇల్లా పెద్ద ఇల్లా మధ్యలో? ఖచ్చితంగా మీ ఇంటికే పోతావు కదన్నా. చెన్నూరులో ఎన్నో వీధినా? ఇదే వాళ్ళ ఇది కూడా. ఇది ఓకే, మొన్న చెప్పిన ఇంకొక వీధినా? మొన్న కూడా వచ్చినావా నువ్వు? మొన్న చెప్పినా కదా వచ్చింది. చూడు నాకు ఫాలో మా కడప ఆయన అయితే దిగిపోయినాడు చెన్నూరులో. ఇప్పుడు మా గౌస్ అన్న అయితే ఎక్కినాడు డ్రైవింగ్. హైదరాబాద్ దాకా దొక్కుతాడు ఈ మనిషి. అదే కారు ఇన్విజిలేటర్. ఇంగ్లీష్ లెటర్ కాదు, ఎక్స్లేటర్. ఎక్సిలేటర్.
తిప్పుతాడు స్టీరింగ్ కాజన్న ఇందాక నువ్వు ఫ్రంట్ లో కూర్చో వ్లాగ్ చేసుకో బాగా వస్తుంది అన్నావు కదా, నువ్వు వెనకాల కూర్చొని పనుకో నీకేనా? అంతగా బాహుబలి తానే అని నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్న ముందు పోయినప్పుడు బాబా అనుకోచ్చి మనిషి ఇందాక అడిగింది దానికేనా? నిజంగా దానికో రాకిలు పనుకుందిలే శంషాబాద్ దాకా పోయినాక. లేదు ఇక్కడ హాయ్ గైస్, లేదులే కాజీపేట దగ్గర అయితే పెట్రోల్ పట్టించుకుందామని ఆగినాం. లేదులే ఏడైతే పెట్రోల్ లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా మైదుకూర అన్న చూడాలా, లేకుంటే ఇంకా దుబ్బుకొని పోవాలా. హాయ్ గైస్, ఇందాక చూసినాం కదా పెట్రోల్ బంక్, ఆడైతే లేదు. ఇప్పుడైతే హెచ్పి దగ్గరికి అయితే వచ్చినాం. దీనిలో చూసే ఎంటీ ఉంది పెట్రోల్. కార్లో ఏడ ఆగిపోతుందో తెలీదు. డీజిల్ రా, పెట్రోల్ కాదు. డీజిల్ అంట, పెట్రోల్ కాదు. ఉందో లేదో నువ్వు ఉందే మొక్కుకో, లేకుంటే దుబ్బుకొని పోవాలా హైదరాబాద్ వరకు. ఇంకా మనం పెట్రోల్ భాష ఆ పక్క డీజిల్. ఓ అన్న నువ్వు భాషన్నా ఏ అట్ట తిప్పుతాడా? అన్నది నేను నిద్రపోతుంటాడు. ఆడ లేదు ఈడ లేదు. ఇప్పుడు మైసూరు పోతే ఆడ లేకుంటే మన పరిస్థితి ఇంక అంతే. చేస్తాను ఫోన్ చెన్నూరు నుంచి నదిలో తోడుకొని రావు 20 లీటర్ డీజిల్. ఎత్తలే చేస్తా. అక్కడ 2 పెట్రోల్ బంక్ చూసినాం. పెట్రోల్ అయితే దొరకలే. పెట్రోల్ అంట డీజిల్. ఇప్పుడైతే ఇంకో హెచ్పి పెట్రోల్ బంక్ అయితే కనబడింది. 7:30 లేదు చూడాలా. టైము రాత్రి 12:30 ఖచ్చితంగా. చాలే సోమి. నా కాజనా 3 పెట్రోల్ బంక్ తిరిగినా, ఒకసారి కూడా పెట్రోల్ దొరకలే. ఇప్పుడు దొరికినదా నీ హ్యాపీ ఎట్టుంది? నిజం చెప్తానరా, నా పిల్లప్పుడు కూడా అంత ఆనందపడలే. ఈ రాత్రి మనకు డీజిల్ లేకుంటే మన పరిస్థితి ఏందని ఆలోచించుకునే మంచి ఎట్లా దేవుడిలా వచ్చినాడు. ఇందాక డైలాగ్ లోపల వేరే అనుకున్నాం కానీ ఇప్పుడే తప్పు చెప్పినావు. అంటే నేను 10th చదవలే కదరా. దొరకకపోతే కార్లో వేసేసుకొని పండుకుందాం అనుకున్నా బాధ. బాధ ఏదో దొరికింది. బ్యాడ్ లక్. ఇప్పుడైతే పెట్రోల్ అయితే పట్టించుకున్నాం. ఇంకా ఈడ ఎక్కితే కర్నూలులో దిగాల. నా కర్నూలు ఏదన్నా టీ పాయింట్ చెప్పింది. ఆడ షాపు ఏదంటే మేము పోయిన టైంకి ఏ షాప్ ఓపెన్ ఉంటే ఆ షాపే నడివే ఆపుతాం. నైట్ జర్నీ కాబట్టి మా వాళ్ళు అయితే బిස්සగా అద్దం క్లీన్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే నైట్ మంచి ఎందుకు ఎక్కువ ఉంటుంది, దుమ్మందు పడకుండా పడిన దుమ్మును తుడుచుకుంటున్నారు. జర్నీ అయితే బాగా సేఫ్ గా చేయాలని కోరుకుంటున్నాం. గుడ్ నైట్. హాయ్ గైస్, మనమైతే కర్నూలు దాటి 30 కిలోమీటర్స్ వచ్చినాం. తాజ్ ప్యాలెస్ లో ఉన్నాం. చూసారా, అది మొన్న మా ఆటో నగర్ లో ఉండేది. అదైతే ఇక్కడ తెచ్చి వాడుకున్నారు. ఏమనుకోకండి, వాడు నిద్ర ముఖంలో ఉన్నాడు. అది బస్సు మైలవరంలో మనం పెట్టిండా, మైలవరం డ్యామ్ లో అది తెచ్చి వాడుకు. అది అంటే ఏది పడవన్నా? పడవ. ఓకే, ఏమన్నా వదిలేసారు. ఏమనుకోకండి, వాడు కైపులో ఉన్నాడు. అదే నిద్ర కైపు. మైదుకూరులో రోడ్లు ఫ్లైఓవర్ వేస్తుండే కాడ ఉండే 50 పెట్టిండే, 50 తెచ్చుకున్నారు. వాడుకున్నా
టైం 3 అయింది, నాకు నిద్ర వచ్చింది. నేను చెప్పినాలే, మళ్ళీ నువ్వేం చెప్తావు? ఎలా ఇది గాంధీ పార్క్ లో పెట్టిండాం, అన్ని ఇది తెచ్చుకున్నారు. ఏమో వాడుకోలే, వాళ్ళకైనా వదిలేసినా టీ తాగండి. టీ వాళ్ళు తేర్రా, మనమే తెచ్చుకోవాలా? అక్కడ తెచ్చుకొని ఇక్కడ ఊగుతూ తాగాల. పేపర్ హాయ్ గాయస్, కర్నూలులో అయితే మనం టీ తాగేసినాం. ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నాం డైరెక్ట్ హైదరాబాద్ శంషాబాద్కే. నా దూర సాగునా, దూర సాగునా, నా దూర సాగునండి. ఏంది నబ్బా అట్ట చూసావు మహేష్ బాబే? ఏంది చెప్తావరా ఈ మంచు గురించి? రోడ్ అన్నా కానొచ్చారా? ఏదన్నా ఇంత మంచి ఉంది? మంచి లేంటే ఏదైనా పొగనన్నా ఇచ్చేసా చోటి మహా ఆకాశం కాలిపోతాను. హాయ్ గైస్, ఇప్పుడు మనమైతే హైదరాబాద్ కి ఎందుకు వచ్చినామంటే ఎయిర్పోర్ట్ కి వచ్చినాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చినామంటే సౌదీ నుండి మన జావేద్ అన్న అయితే వస్తున్నాడు. అన్నను పికప్ చేసుకోవాలని నేను, కాజన్న, గౌసన్న అయితే కారులో పొద్దుటూరు నుండి బయలుదేరినాం. ప్రజెంట్ మనం వచ్చేసి దగ్గర దగ్గర శంషాబాద్ అయితే షాద్నగర్ దాటేసినాం. చూడండి ఇక్కడ హైదరాబాద్ లో పొగమంచి ఎట్టుందో, చలికి వణుకు పడుతుంది. పొగనా లేదంటే బిర్యానీ హోటల్లో మంట పెట్టింటే పొగ వస్తుందో ఏం అర్థం కాలే. రోడ్లు చూడండి, రోడ్లే కానరాలే. మేమైతే స్లోగా అయినాం. ఇంకా హైదరాబాద్ కి ఎంటర్ కాగానే స్లోగా అయితే వచ్చేసినాం. చూడండి ఎట్లుందో మంచు. మన కడపలో అయితే ఇంత మంచి అయితే అస్సలు లేదు, జస్ట్ చలి అయితే పెడుతుంది. కానీ హైదరాబాద్ లో చూడండి పొగలు పొగలు ఉంది ఇక్కడ. దేవుడా ఏం పొగ మంచురా నాయన హైదరాబాద్ లో. ఈ ఫుల్ వీడియో చూసినారు కదా. ఈ వీడియో మొత్తం అన్నను కలవడానికి వచ్చిన వీడియో మాత్రమే. అన్న అక్కడి నుంచి ఎలా వచ్చినాడు, మేము ఎలా రిసీవ్ చేసుకున్నాం అనే వీడియో పార్ట్ 2 లో వస్తుంది. ఆ పార్ట్ 2 వీడియో కూడా ఫుల్ వరకు చూడండి. ఈ వీడియో మా వీడియో కన్నా నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా కొట్టండి. అఖిల్ జోడు వ్లాగ్స్.